సాయి బంధువులందరికీ ముందుగా నమస్కారం. సాయి బంధువులారా, మనం గతంలో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇలా అనేక రకాలైనటువంటి తత్వాల నుండి బాబా తత్వం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ధర్మం అనేటువంటిది ఏ మతానికి సంబంధం లేనటువంటి అంశం. ఇది అన్ని మతాల్లో ఉంటుందని, వివిధ మతాల్లో, హిందూ మతంలో కానీ, ఇస్లాం కానీ, క్రైస్తవం కానీ, బౌద్ధిజం కానీ, ఇలాగా అన్ని మతాలలో కూడా ధర్మం ఏ విధంగా ఉంది అనే విషయాలను కూడా మనం చూసాం. ఇప్పుడు మనం భారతదేశానికి సంబంధించినటువంటి సనాతన ధర్మ సూత్రాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. అదేవిధంగా ఈ సనాతన ధర్మ సూత్రాల ప్రకారమే బాబా తత్వం కూడా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది సనాతన ధర్మం అనేటువంటి పేరును ఉపయోగిస్తూ ఉంటారు. మరి ధర్మం అంటే ఏంటి అనేది మనం గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి ఇప్పుడు చెప్పుకుంటాం. మరి అందరూ చెప్తూ ఉంటారు, కానీ మరి ఆ ధర్మం ఏంటిది అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది కన్ఫ్యూజ్ అయి తికమక పడుతూ ఉంటారు. మరి దీనిని మనం స్పష్టంగా సనాతన ధర్మ సూత్రాలు ఏంటి, అదేవిధంగా బాబా తత్వం దానికి దగ్గరగా దానిని ఏ విధంగా అనుసరిస్తూ ఉంది అనే విషయాలు చెప్పుకున్నాం. సాయి బంధువులారా, సనాతన ధర్మ సూత్రాలలో మనం 15 అంశాలని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి మనందరికీ తెలిసినటువంటివి. వీటినే మళ్ళీ ఒకసారి మనకు గుర్తు చేస్తాము. మొట్టమొదటిది పరం ఏకమాహు అనేటువంటిది, అంటే భగవంతుడు పరత్పరుడు ఒక్కడే అనేటువంటిది మొదటి సూత్రం. పరం ఏకమాహు. తర్వాత రెండవది ఏకో వసి సర్వభూతాంతరాత్మ. ఉన్నది ఒకటేనని తెలుసుకున్నాం కదా. మరి ఆ దైవం అనేటువంటిది అన్ని జీవరాశుల్లో, అన్ని భూతాలలో, అంటే ఈ పంచభూతాలలో కూడా వ్యాపించి ఉన్నాడు లేదా ఉన్నది ఆ భగవత్ తత్వం అనేటువంటిది రెండవ సూత్రం. మరి మూడవ సూత్రం వచ్చేసి ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఏకం సత్, ఉన్నది ఒకటే సత్యం, కానీ దానిని వేదాలు కానివ్వండి, రకరకాలైనటువంటి గ్రంథాలు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వేరువేరు రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నారు. అంతేకాని ఉన్న సత్యం ఒకటే, విప్రా బహుదా వదంతి. ఇవి 3 మొదటి సూత్రాలు. ఇవి సత్యానికి చెందినటువంటివి. మరొకసారి చూద్దాం ఈ 3 సూత్రాలని. మొట్టమొదటిది పరం ఏకమాహు. ఉన్నది ఒక్కటే. మనకు భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో, లేదు వివిధ మతాలలో ఎక్కడ తీసుకున్నప్పటికీ ఉన్న సత్యం ఒక్కటే అనేటువంటిది అందరూ చెప్తూ ఉన్నారు. ఆ భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది, ఆయన నిరాకారుడు, అంతటా ఉన్నవాడు, కరుణామయుడు, దయామయుడు అని రకరకాలుగా చెప్తూ ఉన్నాం. ఇది మనం ఏ భాషలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో ఎలా చెప్పినా ఈ సత్యం పుట్టింది భారతదేశంలో. సనాతనమైనటువంటిది, అంటే అతి ప్రాచీనమైనటువంటి తత్వం కాబట్టి, సత్యం కాబట్టి ఇది మొట్టమొదటిది. అలాగే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఆ ఉన్నటువంటి భగవంతుడు ఎక్కడో లేడు. ఏ ఆకాశంలోనో, లేకపోతే ఏ మరుగునో, ఏ లోకాల్లోనో, ఏ పాతాళంలోనో లేడు. సర్వభూతాంతరాత్మ, అన్ని జీవరాశులలోనూ ఆ తత్వమే వ్యాపించి ఉన్నది అనేటువంటిది ఉపనిషత్తులంతా చెప్పింది కూడా ఇదే. అదేవిధంగా మూడవది ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అంటే ఉన్నది ఒక తత్వమే, వివిధ మతాలు, వివిధ గ్రంథాలు, వివిధ పేర్లతో పిలుస్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నాం. మరి ఈ 3 సూత్రాలు బాబా తత్వం వీటికి పూర్తిగా అనుగుణంగానే ఉంటుంది. ఎందుకంటే పరం ఏకమాహు అన్నట్టు బాబా మొట్టమొదట చెప్పేటువంటి వాక్యం ఏంటంటే సబ్కా మాలిక్ ఏక్, అందరి దైవం ఒక్కడే అనేటువంటిది. ఇక రెండవది ఏకోవసి సర్వభూతాంతరాత్మ. అన్ని జీవరాశులలోనూ ఆ భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది కూడా బాబా నిరూపించినటువంటి సత్యమే. ఆయన దానినే అందరికీ బోధించడం కూడా జరిగింది. ఇక మూడవది ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బాబా దగ్గరకు వచ్చేటువంటి వారు అనేక మతాల వారు, అనేక కులాల వారు, అనేక జాతుల వారు, అనేక ప్రాంతాల వారు ఉన్నారు.
కానీ వారందరూ కూడా వారు ఎన్ని దేవతలతో పిలుచుకున్నప్పటికీ, ఎన్ని మతాలకు చెందినప్పటికీ బాబా దగ్గరకు వచ్చిన తర్వాత సత్యాన్ని తెలుసుకోగలిగారు కాబట్టి వారందరూ ఒకటిగా ఉన్నారు. వారందరూ ఐకమత్యంగా అక్కడ షిరిడీలో బాబా సన్నిధిలో గడపగలిగారు అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక మొట్టమొదటి 3 సూత్రాలు అయిపోయినాయి. తర్వాత 4వ దానికి వద్దాం. ఈ 4వది చెప్తూ ఉంది, మాతా పిత గురోరతిథి దేవో భవ. ఈ నలుగురు దైవంతో సమానం. ఎవరెవరు అంటే మాతా పిత అంటే తల్లి తండ్రి గురువులు, అదేవిధంగా గురువు అతిథి, ఈ నలుగురు కూడా దైవంతో సమానం అని చెప్తా ఉంది. మనకి బాబా కథల్లో ఇదే చెప్తాం. తల్లిదండ్రుల్ని గౌరవించాలని, వారిని ఆదరించాలని, వారి పట్ల దయతో ఉండాలని, వారు చెప్పిన మాట వినాలని బాబా అనేక సందర్భాల్లో తన శిష్యులకు బోధించడాన్ని మనం సచ్చరిత్రలో కానీ సాయిబాబా కథల్లో కానీ తెలుసుకుంటాం. అదే రకంగా గురువును అతిథిని, గురువుని కూడా దైవంగా పూజించాలి, అతిథిని కూడా దైవంగా పూజించాలి. గురువు కానీ లేదు అతిథి కానీ ఏ సమయంలో వచ్చినా, అది మనిషే కావచ్చు మనిషి కాకపోవచ్చు, ఎవరైనప్పటికీ ఆ అతిథికి ఆదరించి భోజనం పెట్టాలనేటువంటిది బాబా మొట్టమొదటి సిద్ధాంతంగా మనం సచ్చరిత్రలో చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి మాతా పిత గురో రతిథి దేవో భవ అని చెప్తా ఉంది. తర్వాత 5వ సూత్రం వచ్చేసి గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇక్కడ గురువు అనేటువంటి వ్యక్తిని మనం సాక్షాత్తు పరబ్రహ్మ యొక్క తత్వంగా భావిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని బాబా గారు సచ్చరిత్రలో అనేక పర్యాయాలు మనం చెప్పటాన్ని మనం చూస్తాం. సాయి అంటే ఈ 6 అడుగుల శరీరం మాత్రమే కాదు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి అని బాబా చెప్పారు. దానిని భక్తులకు అనేక సార్లు నిరూపించారు. కాబట్టి ఇక్కడ గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఇక్కడ గురువు అంటే బాబా అంటే కఫిని వేసుకున్నటువంటి వ్యక్తి, మన ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తిని కాదు, ఆ పరంజ్యోతి స్వరూపుడు, ఆ పరమాత్మ స్వరూపుడే సాయి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అదే గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్తుంది సనాతన ధర్మం. గురువుని ఆ విధంగా చూడాలని భారతీయ తత్వాలు మాత్రమే చెప్తాయి. అదే ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఇక తర్వాత మనకి గురువు మనకేమి ఇస్తాడు అని అంటే, దీనికి 6వ సూత్రం చెబుతుంది అసతోమా సద్గమయ. ఇందాక మనం చెప్పుకున్నాం సత్యం ఒక్కటేనని, ఏకోవసి సర్వభూతాంతరాత్మ అని. ఆ సత్యం వైపుకు నడిపిస్తాడు గురువు. అసత్తు నుండి సత్యం వైపుకు, అసతోమా సద్గమయ, సత్యం వైపుకు నడిపిస్తాడు. అలాగే దీనికి కొనసాగింపుగా తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి, మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి నడిపేటువంటి వారు ఎవరు అంటే సద్గురువు. కాబట్టి మనకి 5వ సూత్రం వచ్చేసి అసతోమ సద్గమయ, 6వ సూత్రం. సో మళ్ళీ 4, 5, 6 సూత్రాలను ఒకసారి చూద్దాం. మాతా పిత గురోరతిథి దేవో భవ. మాత పిత గురువు అతిథి దైవాలతో సమానము. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువు అనేటువంటి వారు సాక్షాత్తు పరబ్రహ్మతో సమానము, ఆయన పరబ్రహ్మ స్వరూపము. అదేవిధంగా అసతోమ సద్గమయ, ఈ గురువు అనేటువంటి వారు మనల్ని అసత్తు నుండి సత్యం వైపుకు నడుపుతారు అనేటువంటివి ఈ 6వ సూత్రం మనకు తెలియజేస్తుంది. ఇక తర్వాత 7వ సూత్రానికి వెళ్దాం. ఇక్కడ మనకి మరి సత్యం వైపుకు నడిచినప్పుడు గురువు బోధించేది ఏంటి అంటే మమాత్మ సర్వభూతాంతరాత్మ. మమాత్మ సర్వభూతాంతరాత్మ అంటే నీలో ఉన్న ఆత్మీయ అన్ని జీవులలో వ్యాపించి ఉన్నది. అది బాబా చెప్తా ఉన్నారు మనకి. భగవంతుడు బాబా ఏం చెప్తూ ఉన్నారు, నీలో ఉన్నటువంటి ఆత్మీయ అన్ని జీవులలో ఉంది కాబట్టి వారి అన్నిటికీ కూడా ఆదరించు అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా తన మిగతా జీవులు ఏ జీవులకి మనం ఆహారం పెట్టినా లేదు వాటికి ఆదరించినా అది బాబాకే చేరుతుంది అని కూడా నిరూపించారు. దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న ఆత్మీయ అన్ని జీవులలోనూ వ్యాపించి ఉంది. ఇది బాబా ప్రత్యక్షంగా తన భక్తులకి నిదర్శనాన్ని ఇచ్చారు. అదేవిధంగా తర్వాత 9వ సూత్రం చెప్తూ ఉంది
సర్వే జన సుఖినో భవంతు. ఈ సనాతన ధర్మం యొక్క ప్రధాన సూత్రాల్లో ఒకటి సర్వే జన సుఖినో భవంతు. అందుకే ఇక్కడ మనం చెప్పుకున్న మమాత్మ సర్వభూతాంతరాత్మ అని, అంటే మనలో ఉన్న ఆత్మ అన్ని జీవరాశుల్లో ఉంది. కాబట్టి సర్వజీవులు సుఖంగా ఉండాలి, అన్నీ సంతోషంగా ఉండాలి అనేటువంటిది భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది ఎలుగెత్తు చాటుతూ ఉంది. మమాత్మ సర్వభూతాంతరాత్మ అని అన్నాం కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి చెప్తా ఉందన్నమాట. ఇక తర్వాత చెప్తా ఉంది, ఒకవేళ నువ్వు ఏదైనా పుణ్యం చెయ్యాలి అనుకుంటే ఏంటి పుణ్యం అనేది కూడా సనాతన ధర్మం చెబుతూ ఉంది. పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం. ఇక్కడ పుణ్యం అంటే నువ్వు తీర్థయాత్రలు చెయ్యి, లేకపోతే గంగలో మునుగు, కొబ్బరికాయలు కొట్టు, ఇవి చెప్పలేదు. పరోపకారం పుణ్యం అని చెప్పి చెప్తా ఉంది. అంటే ఇతరులకి నువ్వు ఏదైతే ఉపకారం చేస్తావో అదే పుణ్యం అని చెప్పి చెప్తా ఉంది. పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం. ఇతరులను నువ్వు పీడించినట్లయితే అదే పాపం అని చెప్తూ ఉందన్నమాట సనాతన ధర్మసూత్రం. చూడండి, ఈ ధర్మసూత్రాలన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. ఇది అత్యంత ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నాయి. మరి బాబా చెప్పింది అంతా ఇదే కదా. నీకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలును మాత్రమే చేయము. ఆకలైన వారికి అన్నం పెట్టండి, దాహంతో ఉన్న వారికి నీటిని ఇవ్వండి, బట్టలు లేని వారికి బట్టలు కట్టుకోనేటానికి బట్టలు ఇవ్వండి, మీ ఇంటి వసారాలో ఇతరులు కూర్చోవడానికి చోటు ఇవ్వండి. ఇవన్నీ ఏంటి? ఇతరులకు ఉపకారం కలుగజేసేవి. ఇవన్నీ పుణ్యకార్యాలు. పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం అని చెప్పి చెప్తా ఉందన్నమాట. సో ఇవి 9 ధర్మసూత్రాలు. ఇక మనం 10వ దాంట్లోకి వద్దాం. ఇక్కడ 10వది చెప్తా ఉంది, సత్యం వద ధర్మం చర అని చెప్పి చెప్తా ఉంది. సత్యాన్ని పలకండి, మీ పక్క వారికి కూడా సత్యాన్ని తెలియజేయండి, అసత్యాన్ని తెలియజేయవద్దు. ఉపనిషత్తులు స్పష్టంగా చెప్తా ఉన్నాయి, భగవద్గీత కూడా స్పష్టంగా చెప్తా ఉంది. సత్యం మాత్రమే. బాబా ఏదైతే చెప్పాడో, ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి భగవతత్వం ఒక్కటే, ఆ ఒక్క తత్వమే అంతటా వ్యాపించి ఉన్నది. ఇదే సత్యం. ఈ సత్యాన్ని మాత్రమే తెలియజేయండి, ఈ సత్యాన్ని మాత్రమే మీ హృదయాల్లో నిలుపుకోండి అని చెప్తుంది సనాతన ధర్మం. మరి ఆ సత్యాన్ని నిలుపుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ధర్మబద్ధంగా జీవించండి, ధర్మం చర అని చెప్తా ఉంది. కాబట్టి ధర్మబద్ధంగా జీవించండి. ధర్మం అంటే ఏంటి అనేటువంటిది మనం చెప్పుకున్నాం గతంలో. నువ్వు ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో నువ్వు ఇతరుల పట్ల అలా ప్రవర్తించడమే ధర్మం. అంటే నీతో పాటు ఇతరులను కూడా సమానంగా గౌరవించడం, సమానంగా ఆదరించడమే ధర్మం అని సనాతన ధర్మసూత్రం చెప్తా ఉంది. ఇక తర్వాత 11వ సూత్రం చెప్తా ఉంది, ధర్మ అర్థ కామ మోక్షాలే జీవన లక్ష్యం అని చెప్పి చెప్తా ఉంది. ధర్మార్థ కామ మోక్షాల సాధనే జీవన లక్ష్యం. అంటే ఇక్కడ సాయి బంధువులరా, ఇప్పుడు మనకి సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే నువ్వు నిరంతరం ఆ యొక్క భగవంతుని గురించి ధ్యానిస్తూనే ఉండి మిగతా అన్ని వదిలేయమని చెప్పడం లేదు. ఇక్కడ ధర్మంగా జీవించాలి అని చెప్తుంది. ధర్మం తెలుసుకోవాలి అని చెప్తుంది ముందు. ఈ సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి తెలుసుకోమని చెప్తుంది ధర్మం. అలాగే అర్థం, అలాగే ఇప్పుడు అందరినీ సన్యాసులు అయిపోమని చెప్పడం లేదు మన భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది. అర్థం అంటే నువ్వు జీవనోపాధి చేయటానికి ఏదో ఒక పని చెయ్యాలి. పని చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ధనాన్ని సంపాదించాలంటే చెమటోడ్చి శ్రమ చెయ్యాలి, ఏదో ఒక పని చెయ్యాలి. సమాజానికి ఉపయోగపడేది నీ భుక్తికి. నువ్వు ఇతరుల మీద ఆధారపడకూడదు, వారి మీద వీరి మీద ఆధారపడకుండా జీవించాలి అంటే నువ్వు ఒక పని చెయ్యాలి, అర్థాన్ని సంపాదించాలి అని చెప్తా ఉంది. కామం, నీ యొక్క కోరికలు. మానవ జీవిగా పుట్టినందుకు నువ్వు కోరికల వెంట పడద్దు, కానీ మినిమం కోరికలన్నది ఈ శరీరానికి తీర్చు. ఎందుకంటే ఆకలి అవుతుంది, అది దాని యొక్క లక్షణం. కాబట్టి దానికి ఈ శరీరానికి ఆహారాన్ని పెట్టాలి, అలాగే దాహాన్ని తీర్చాలి, అలాగే వివాహం చేసుకోమనే చెప్తుంది. కామం అంటే భార్యాభర్తలు సంసారం చెయ్యాలనే చెప్తా ఉంది, సత్సంతానాన్ని పొందాలనే చెప్తా ఉంది. అలాగే మోక్షం అంటే ఏమిటి అంటే ఈ భగవతత్వాన్ని తెలుసుకొని నిరంతరం దానిలో కలిసి అనుభూతి చెందడమే మోక్షం అనేటువంటిది చెప్తా ఉంది సనాతన ధర్మం.
మరి బాబా గారు కూడా చూడండి, మీకు ఇహపర సౌఖ్యాలను కలగజేయటానికే నేను వచ్చాను అని చెప్పారు. ఇక్కడ మీకు పరం మాత్రమే ఇస్తాను, అంటే మీకు మోక్షం మాత్రమే ఇస్తాను, మీ ఇహం నాకు నేను పట్టించుకోను అని చెప్పలేదు. మీ గృహాలలో వీలైనంత వరకు నేను సహాయం చేస్తాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను పలుకుతాను. మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయిలో ప్రవేశించినంతనే వారి సర్వ దుఃఖములు తొలగిపోవును అని బాబా చెప్తా ఉన్నారు. అంటే మీ కష్టాలు కూడా నేను తీరుస్తాను, మీ భారాలను నేను తీరుస్తాను అని బాబా గారు చెప్తా ఉన్నారు. సమర్థ సద్గురువు కాబట్టి ఆయన. కాబట్టి ఇహము పరము రెండింటినీ సాధించాలని బాబా గారు కూడా చెప్పారు. మన సనాతన ధర్మం కూడా ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి అని చెప్తా ఉంది. ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం. ఇక్కడ చాలామంది తప్పుదోవలో పోవడానికి కారణం ఏంటి అంటే, ఈ ధర్మం అనేటువంటిది వదిలివేసి, అర్థం అనేది వదిలివేసి, కామం అనేది వదిలివేసి మోక్షాన్ని మేము సాధిస్తామని పరిగెట్టుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఈ మూడు అనేటువంటి వాళ్ళ వెంట పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ ధర్మాన్ని తెలుసుకోకపోతే అధర్మానికి పాల్పడతారు. వారు పెద్ద గొప్ప స్వామీజీలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద గురువులు అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. మరి ధర్మం తెలుసుకోవాలి. ఆ ధర్మం ఏంటనేటువంటిది, సన్యాసిగా ఉన్నటువంటి వారి ధర్మాలేంటి, గృహస్థులుగా ఉండేటువంటి వారి ధర్మాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్నా ఫలితం ఉండదు. ఎందుకంటే అతను సన్యాసిగా ఉన్నప్పటికీ ధర్మం తెలియకపోతే అన్ని రకాల సుఖాలను అనుభవిస్తూనే ఏసీ కార్లలో తిరుగుతూ, అలాగే ఏసీ బస్సుల్లో ఉంటూ, ఏసీ రూముల్లో ఉంటూ, పంచపక్ష పరమాణాలు తింటూ నేను సన్యాసిని అని చెప్పుకోవటం సన్యాసాశ్రమ ధర్మం కాదు. అది తెలియకుండా అతను సన్యాసి అయితే ఆ సన్యాసాశ్రమానికి అన్యాయం చేసినటువంటి వాడు అవుతున్నాడు. కాబట్టి ముందు ధర్మం తెలుసుకోవాలి. అర్థం అనేటువంటిది ఆయన సంపాదించి దాని మీద వ్యామోహాన్ని వదిలివేయాలి. అప్పుడు మాత్రమే మోక్ష సాధనకి అతను సంసిద్ధుడవుతాడు. అలా కాకుండా నేను ఇప్పుడు అర్థాన్ని వదిలేసి వెళుతున్నాను అని సన్యాసం తీసుకొని బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకొని ఈ డబ్బు లెక్కలు, జమా లెక్కలు ఇవన్నీ రాసుకుంటూ ఉంటే అతను సన్యాసి కాడు, స్వామీజీ కాడు, ఒక పెద్ద గురువు కాడు. కాబట్టి ఈ అర్థం అనేటువంటి దాని మీద కూడా వ్యామోహం పోవాలంటే దానిని అనుభవించిన తర్వాతనే వెళ్ళాలి. అదేవిధంగా కామం, ఇక్కడ చాలా బాధాకరమైన విషయాలు ఏంటంటే, పెద్ద స్వామీజీలు అనేవాళ్ళు కానివ్వండి, లేకపోతే చాలామంది ఈ మత బోధకులు కానివ్వండి, ఈ పై స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కామానికి దాసోహం అవుతారు. దేనికంటే దానిని దాటి ముందుకు రావటం లేదు వీరు. కాబట్టి వీరు ఏదో ఆవేశంతో సన్యాసం తీసుకోవటం, మేము సర్వస్వంగా పరిత్యాగులు అని చెప్పుకోవటం, తీరా అక్కడికి వెళ్ళాక వీటి మీద వ్యామోహం చావక మళ్ళీ వీటి వెనక ఇలా పడటం వల్ల వారు ఆశ్రమానికి అన్యాయం చేసిన వారు అవుతూ ఉన్నారు. కాబట్టి సాయి బంధువులారా, ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి అని చెప్తా ఉంది బాబా గారు కూడా. ఇహపర సౌఖ్యాలను నేను ఇస్తాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం అది తెలుసుకోవాలి. తర్వాత మరొక సూత్రం, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల లక్ష్యం లోక కళ్యాణం. ఇక్కడ మనకి 4 రకాలైనటువంటి ఆశ్రమాలను పెట్టాడు. మరి ఈ ఆశ్రమాల గురించి తెలుసుకోవాలి. ఇది సనాతన ధర్మ సూత్రం. మనం ఇది తెలుసుకోకపోతే మనం అనేక విషయాల మీద మనకి మెదడులో అనేక సందేహాలు మిగిలిపోతాయి. మరి ఏమేంటి ఈ ఆశ్రమాలు అంటే, మొట్టమొదటిది బ్రహ్మచర్యాశ్రమం. ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేయాలి అంటే, విద్యార్థి దశ నుండి వివాహం అయ్యేదాకా ఉండే దశ బ్రహ్మచర్యాశ్రమం. అది స్త్రీ కానీ పురుషుడు కానీ. ఈ సమయంలో ఏం చేయాలి, వారు ధర్మాలన్నీ తెలుసుకోవాలి. ఏం ధర్మాలు తెలుసుకోవాలి, గృహస్థులు ఇంటి వారు చేయాల్సిన ధర్మాలు ఏంటివి, అలాగే సమాజంలో మనం నిర్వచించవలసిన ధర్మాలు ఏంటి, అదే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చేయవలసిన ధర్మాలు ఏమిటి, అలాగే మిగతా అనేక విధాలైనటువంటి ధర్మాల గురించినటువంటి అవగాహన పెంపొందించుకోవాలి. వివిధ శాస్త్రాలను తెలుసుకోవాలి. వీటన్నిటి అధ్యయనం గృహస్థాశ్రమంలో చేస్తాడు. ఇక్కడ డబ్బు సంపాదించడానికి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం ఉన్నప్పటికీ దానిని పరిమితంగా పెట్టుకొని ఆ అర్థం మీదకి మనసు పోకుండా విద్యార్జన, ధర్మాలను తెలుసుకోవటానికి, అదేవిధంగా విద్యను నేర్చుకోవటానికి గృహస్థాశ్రమాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడే ధర్మం అంటే ఏందో తెలుసుకోవాలి, అర్థం ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవాలి, కామం అంటే ఏందో తెలుసుకోవాలి, మోక్షం అంటే ఏందో తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి.
తండ్రి ధర్మాలు ఎలా ఉండాలి, కొడుకు ధర్మాలు ఎలా ఉండాలి, తల్లి ధర్మాలు, కూతురు ధర్మాలు, అత్త ధర్మాలు, కోడలు ధర్మాలు, మామ ధర్మాలు, అల్లుడు ధర్మాలు, స్నేహితుని యొక్క ధర్మాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటివన్నీ కూడా బ్రహ్మచర్యాశ్రమంలో తెలుసుకుంటాం. తర్వాత గృహస్థాశ్రమంలోకి వెళ్తాం. గృహస్థుడు అనేటువంటి వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను, పిల్లలను పోషించటానికి ఏదో ఒక వృత్తి చేయాలి. వృత్తి చేసి ధనాన్ని సంపాదించాలి. అది ధర్మబద్ధంగా సంపాదించాలి. ఇక్కడ అందుకే మొట్టమొదటిగా ధర్మాన్ని గురించి తెలుసుకున్నాం. ధర్మబద్ధంగా సంపాదించాలి. అదేవిధంగా కామం అంటే భార్యతోటి గడపటం, ఇవన్నీ కూడా ధర్మబద్ధంగానే నిర్వర్తించాలి. అధర్మబద్ధంగా డబ్బును సంపాదించకూడదు, కామాన్ని వైపుకు వెళ్ళకూడదు. కాబట్టి ధర్మబద్ధంగా వీటిని ఆచరించాలి. అదే రకంగా మోక్షం అనేటువంటిది. మోక్షం అంటే భగవంతునిలో నిరంతరం అనుసంధానం చెందుతూ గురువు ద్వారా భగవంతునికి సర్వస్వ శరణాగతిని చేసిన వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. ఇది ఈ ఎరుక బ్రహ్మచర్యాశ్రమంలో ఉండాలి, గృహస్థాశ్రమంలో ఉండాలి, వానప్రస్థంలో ఉండాలి, సన్యాసంలో ఉండాలి. ఇప్పుడు మనం బ్రహ్మచర్యం గృహస్థం అయిపోయింది. ఈ గృహస్థం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే పిల్లలు పెద్దవాళ్ళు చేసి వాళ్ళొక పెళ్లిళ్ళు చేసేదాకా గృహస్థాశ్రమం. ఈ సమయంలో డబ్బు బాగానే సంపాదించాలి. అలాగే పొలాలు కొనుక్కుంటారా, ఇళ్ళు కొనుక్కుంటారా, అవన్నీ అనుభవించాలి ఈ మధ్యకాలంలో. ఆ తరువాత వానప్రస్థాశ్రమంలో అంటే పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత నిదానంగాని మనస్సుని ఈ ఆర్థిక కార్యకలాపాల నుంచి, కామ కార్యకలాపాల నుంచి మళ్లించి నెమ్మదిగా మోక్ష సాధన వైపుగా అడుగులు వేయాలి. లోక కళ్యాణం కోసం అంటే ప్రజా సంక్షేమం కోసం నీ యొక్క శేష జీవితాన్ని అంకితం చెయ్యాలి. అంటే మనం ఆ సమయంలో ఏం చేయాలి అంటే ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా కోట్లు కూడబెట్టాలి అనేటువంటి ఆలోచన మనకి అవసరం రాకూడదు. ఎందుకంటే పిల్లలకు పెళ్లి చేశారు, వాళ్ళ సంపాదనలో వాళ్ళు చూసుకుంటున్నారు, నీకు ఉన్నది వారికి ఇచ్చేసావు. నువ్వు నీ భార్య లేదా నీ భర్త నువ్వు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని దైవసేవ చేసుకుంటూ ఈ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ నీకు చేతనైనటువంటి సేవ దానాలు చేసుకుంటూ గడపాలి. అలాగే తర్వాత చివరిలో సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అంటే ఈ వానప్రస్థాశ్రమం కొంతకాలం గడిపిన తర్వాత పూర్తిగా దైవ ధ్యానంలోకి వెళ్ళిపోయి నాకు ఇక ఆస్తిపాస్తులతో కానీ భార్య లేదా భర్తతో కానీ సంబంధం లేదు, పూర్తిగా దైవ ధ్యానంలో నిమగ్నం అయిపోతాను అని పూర్తిగా తన మనస్సును భగవంతుని మీద కేంద్రీకరించి ఏదో ఒక దగ్గర నిరాడంబరంగా ప్రశాంతంగా గడిపే జీవితమే సన్యాసాశ్రమం. ఇక్కడ ఏ భవబంధనాల్ని పెట్టుకొని నా కొడుకు అలా ఉన్నాడా, నా కూతురు ఎలా ఉన్నాడా, ఈ గొడవంతా వదిలేసేసి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడమే సన్యాసాశ్రమం యొక్క లక్ష్యం. అయితే ఇక్కడ సన్యాసాశ్రమంలో కొంతమంది దేశాటన చేస్తూ ధర్మబోధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 4 ఆశ్రమాల ద్వారా మనం జీవితాన్ని గడపాల్సి ఉంది. మరి గృహస్థునికి మరొక ఇది కూడా ఉంది. ఈ సన్యాసులను గృహస్థులను పోషించే బాధ్యత ఎవరిది అంటే గృహస్థుని మీదనే ఉంది. అలాగే తమ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినప్పుడు కానివ్వండి, ఇలా పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా గృహస్థుని మీదనే ఉంది. ఇది ఈ 4 ఏవేంటి? బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ఆశ్రమాలని మనం పాటించాలి అనేటువంటిది సన్యాసం మన సనాతన ధర్మం అనేటువంటిది తెలియజేస్తుంది. ఇక తర్వాత 11వ సూత్రానికి వద్దాం. ఇది చెప్తుంది సత్యమేవ జయతే అని మాట చెప్తూ ఉంది. జాగ్రత్తగా చూడండి, ఇది మనందరికీ తెలిసినటువంటిది. సత్యమేవ జయతే. మీరు ఏ భగవతత్వాన్ని అయితే నమ్ముకుంటారో ఆ భగవతత్వంలో మీరు ఎప్పుడైతే నిరంతరం నిమగ్నమవుతారో, మీ గురువు ద్వారా ఎప్పుడైతే ఆ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంలో లయం చెందుతూ ఉంటారో మీకు జయం ఎప్పటికీ కలుగుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకున్నవాడే విజయవంతంగా నిలబడతాడు. సత్యమేవ జయతే అనేటువంటిది చెప్తోంది. తర్వాత మనం సత్యం తెలుసుకున్న తర్వాత ధర్మాన్ని ఆచరించమని చెప్పాం. ధర్మం అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది అందరూ సమాన భావన అనేటువంటిదే ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. నువ్వు ఎప్పుడైతే ఇతరుల్ని ప్రేమిస్తావో, ఇతరులను గౌరవిస్తావో, నువ్వు నీ తల్లిని గౌరవిస్తే నీ కుమారుడు నిన్ను గౌరవిస్తాడు. నువ్వు నీ తల్లిని గౌరవిస్తే నీ కుమార్తె నిన్ను గౌరవిస్తుంది.
అదేవిధంగా నువ్వు నీ స్నేహితుడిని ప్రేమిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఇతరులను ప్రేమగా పలకరిస్తే వారు నిన్ను ప్రేమగా పలకరిస్తాడు. అంటే నువ్వు ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనేటువంటిది సనాతన ధర్మ సూత్రాల్లో 14. ఇక 15వది యతో ధర్మస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ విజయం అనేటువంటిది ఉంటుంది. ఎలా ఉంటుంది అని అంటే, మనం ఒక 10 ఏళ్ల వాళ్ళము ఉన్నామనుకోండి పక్కపక్కల, మనందరం కూడా ఒకరితోటొకరు ప్రేమగా మాట్లాడుకుంటూ, ఒకరితోటొకరు నమ్మకంగా, ఒకరంటే ఒకరు అభిమానంగా, గౌరవంగా, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ 10 కుటుంబాలు కూడా ధర్మబద్ధంగా ఉన్నట్టు. ఈ ధర్మం వల్ల ఏమొస్తుంది? ఐకమత్యం అనేటువంటిది వస్తుంది. ఈ ఐకమత్యం వల్ల ఒకవేళ మన మీదకి ఎవరైనా అన్యాయంగా తగులాటకు వచ్చినట్లయితే ఈ 10 మంది కూడా కలిసి మా మీదకి ఎందుకు అన్యాయంగా వచ్చాం, మా మిత్రుడి మీదకి ఎందుకు వచ్చాం అని గొడవలు ఆడతారు. ఆటోమేటిక్గా వీరికి విజయం అనేటువంటిది వస్తుంది. ఇది ఏ సందర్భంలో అయినా సరే ధర్మం ఐకమత్యాన్ని పెంచుతుంది, ఐకమత్యం విజయాన్ని మీకు చేకూరుస్తుంది. ఇది ప్రధానమైనటువంటిది. యతో ధర్మస్తతో జయ. ఒకవేళ మనం ధర్మబద్ధంగా లేమనుకోండి, మన 10 గృహాలు కూడా ఒకళ్ళతో ఒకటి అనుమానంగా, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోకుండా ఉన్నట్లయితే ఎవరైనా వచ్చి అన్యాయంగా ఒకళ్ళని తంతా ఉన్నా మిగతా వాడు చూస్తూ ఉంటారు. వాడు ఈరోజు ఒకళ్ళని తన్నాడు, రేపు ఇంకొకళ్ళని తంతాడు. ఇలాగా 4 రోజులు నలుగురిని తన్ని మనందరం కూడా చివరికి అతనికి భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. మనకి 4 ఎద్దులు సింహం కథ తెలుసు కదా. అలాగ మనం అధర్మానికి పాల్పడినట్లయితే అపజయాన్ని పొందుతాము. దీనికి ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు. ధర్మ ఏవ హతోహంతి అంటే ధర్మాన్ని నువ్వు అంతం చేయాలనుకుంటే ఆ ధర్మం వల్లే నువ్వు అంతమైపోతావు అని చెప్పబడుతుంది. అంటే నువ్వు ఇతరులతోటి సామరస్యంగా లేకుండా, ప్రేమ లేకుండా, అభిమానం లేకుండా, సమానత్వం లేకుండా, సౌభ్రాతృత్వం లేకుండా ఉన్నట్లయితే నువ్వేం జరుగుతుంది? నీకు అదే విధమైనటువంటి ఫలితం వస్తుంది. ధర్మ ఏవ హతోహంతి, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఆచరించండి, రక్షణను పొందండి. ఇవి మనకి సనాతన ధర్మ సూత్రాలు. చూడండి, ఇవన్నీ కూడా బాబా చెప్పిన దానికి సంపూర్ణంగా అనుకూలంగానే ఉన్నాయి. నేను మొట్టమొదటే చెప్పాను, మన సమర్థ సద్గురువు అయినటువంటి సాయిబాబా గారు చెప్పారు కాబట్టి అది ధర్మం కాలేదు. సనాతనంగా ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉన్నదో దానిని బాబా 100% చెప్పి ఆచరించి మనందరికీ అనుభవంలోకి తెచ్చారు కాబట్టే మనం ఈరోజు సమర్థ సద్గురువుగా బాబాని ధ్యానిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి సాయి బంధువులరా, సనాతన ధర్మసూత్రాల్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. మొట్టమొదటిది పరం ఏకమాహు, భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ఒక్కడే. ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఆయన అన్నింటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఏకం సత్విప్ర బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే అనేక పేర్లతో పిలువబడుతూ ఉంది. మాత పిత గురోరతిథి దేవో భవ, తల్లి తండ్రి గురువు అతిథి దైవాలతో సమానం. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువు అనేటువంటి వ్యక్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. అసతోమ సద్గమయ, మనల్ని అసత్తు నుండి సత్యం వైపుకు నడిపేవారే గురువు. మమాత్మ సర్వభూతాంతరాత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ అన్ని జీవరాశుల్లో ఉన్నది, అందరము సమానమే. అందుకే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం, ఇతరులకు మీరు మేలు చేయడమే పుణ్యం, కీడు చేయడమే పాపం, ఇతరులను పీడించడమే పాపం. సత్యం వద ధర్మం చర, సత్యాన్ని పలకండి, సత్యాన్ని తెలియజేయండి, ధర్మబద్ధంగా చరించండి అంటే ధర్మబద్ధంగా నడవండి. ధర్మ అర్థ కామ మోక్షాల సాధనే జీవిత లక్ష్యం. బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమాల లక్ష్యం లోక కళ్యాణం. కాబట్టి ఆశ్రమాలను ఆచరించండి. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షిత, యతో ధర్మస్తతో జయ. సాయి బంధువులారా, మనం సనాతన ధర్మసూత్రాల గురించి సాయిబాబా సమక్షంలో
మనం చర్చించుకోవడం జరిగింది. బాబా ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, సనాతన ధర్మ సూత్రాలను మనందరం కూడా మన మనసుల్లో నిలుపుకోవాలని తెలియజేసుకుంటూ సాయి బంధువులందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.